నమస్తే, వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఎవరి పేరు చెప్తే తెలుగు జాతి పులకరించబోతుందో అటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారితో తన చిన్న వయసు నుంచి అత్యంత సాన్నిహిత్యంగా ఉంటూ అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న శ్రీ కంచర్ల విజయ భాస్కర్ గారు మనతో ఉన్నారు. వారితోటి ఒక విహంగ వీక్షణం లాగా నందమూరి తారక రామారావు గారి గురించి, అలాగే ఆచార్య ఎన్జి రంగా గారి గురించి, చంద్రబాబు గారి గురించి, అలాగే అప్పట్లో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా చేసిన విపి సింగ్ గారి గురించి అలా ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. అయితే కంచర్ల విజయ భాస్కర్ గారు నిరాడంబరులు, అలాగే ఆయన ఎంతో మందితో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి. అలాగే మంచితనానికి మరో పేరు. ఎవరు అడిగినా, ఎవరొచ్చి ఏ పార్టీ వారైనా తన దగ్గరికి వచ్చి నాకు ఈ సహాయం చేయమంటే తప్పకుండా స్పందించి అందుకు తగ్గట్టుగా వారికి సహాయం చేయగలిగిన మనిషి. సో అలాంటి వ్యక్తిని ఈరోజు మనం కలుసుకోబోతున్నాం. నమస్కారం సార్. నమస్కారం సార్. రేపు నవంబర్ 7వ తేదీన ఆచార్య ఎన్జి రంగా గారిది 126వ జయంతి జరుపుకోబోతున్నాం. అయితే ఆచార్య ఎన్జి రంగా గారి గురించి చాలా మందికి అప్పటి తరానికి తెలుసు, కానీ ఇప్పటి తరానికి బహుశా తెలియకపోవచ్చు. ఆయన స్టేట్స్ మన్ అనొచ్చు, బహుశా అంత మచ్చలేని రాజకీయ నాయకులు, ఆయన రాజకీయ నేత. అలాంటి వ్యక్తితోటి మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. సో వారి గురించి ఒకసారి మనం స్మరించుకుందాం సార్. నేను ఊహ తెలిసిన అప్పటి నుంచి మా నాన్నగారు గొప్ప రంగా గారు, గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం, టంగుటూరు ప్రకాశం పంతులు, అదేవిధంగా ఇంకా సరే జాతీయ నాయకుల గురించి ఇలా, అట్లాగే గౌతమ్ బుద్ధుడు, మహావీరుడు, ఇలా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి, మహాత్ముల గురించి నాకు బాల్యం నుంచి ఆయన చెప్తుండేవాడు. ఆ క్రమంలో ప్రొఫెసర్ ఎన్జి రంగా గారిని గురించి చెప్తుండేవాడు. ఆయన తర్వాత రాజకీయంగా ఆచార్య ఎన్జి రంగా పట్ల ఎక్కువ గౌరవ ప్రపత్తులు కలిగి ఉండేవారు. నాకు ఊహ తెలిసిన తర్వాత మా ఇంటి మీద, మా మేడ మీద స్వతంత్ర పార్టీ జెండా ఎగురుతుంటే చూసేవాడిని. ఆ విధంగా రంగా గారి ఫోటో, గౌతు లచ్చన్ గారి ఫోటో, నేను ఇంతకుముందు చెప్పిన టంగుటూరు ప్రకాశం పంతులు గారు, తెన్నేటి విశ్వనాథం గారి ఫోటోలు అంతా మా ఇంటి దగ్గర వేలాడదీసిండే. వారి స్ఫూర్తితో పెరిగాను. చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ అయితేమి, పోతే ఇతర ఇంకా మా వెంకవ్వ అని ఉండేది. వారు ఆమె రోజుల తరబడి కథలు, చాలా కథలు, నీతి కథలు, ఈ స్వాతంత్ర సమరాన్ని గురించి ఇంకా చెప్తుంటే విని అలా నేను ప్రభావితం అవుతున్న పరిస్థితుల్లో మళ్ళీ మాకు మామగారు వరుసయ్యే గొట్టిపాటి కొండపనాయుడు గారు, ఆ గొట్టిపాటి కుటుంబంతో మాకు 3-4 తరాల బంధుత్వం ఉంది. చివరిగా మా పెద్దక్క విజయలక్ష్మి, ఆయన పెద్ద కోడలు గారు, గొట్టిపాటి కొండపనాయుడు గారు పెద్ద కోడలు. ఈ నేపథ్యంలో కొండపనాయుడు గారు పెద్ద భూస్వామి కుటుంబంలో జన్మించారు. ఆనాడే గ్రాడ్యుయేట్. ఆ తర్వాత ఆయన సమితి ప్రెసిడెంట్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్ చైర్మన్గా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా, సూపర్ బజార్ చైర్మన్గా, ఇలా పంచాయతీరాజ్ వ్యవస్థలో సహకార రంగంలో అనేక పదవుల్ని అధిష్ఠించడం, అంతా ఇండిపెండెంట్గా ఆయన రాజకీయ జీవితం కొనసాగిన నేపథ్యంలో ఆయన పర్సనల్గా లైబ్రరీ కార్డు ఉండేది. నేను సెలవులు ఉన్నప్పుడు ఎక్కువగా చిత్రపడం వెళ్ళినప్పుడు ఆ లైబ్రరీలో ఆయన పుస్తకాలు అవి చదవడం. చిన్న వయసులో నేను ఆయన అసెంబ్లీ మెంబర్ అయినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి గ్యాలరీలో కూర్చొని అవన్నీ తిలకించడం, ఇవన్నీ చేస్తుండేవాడిని. స్వతహాగా మా నాన్న జాతీయ నాయకులను గురించి ఆయన చెప్పి అవి నా మీద ఎక్కువ ప్రభావితం చూపుతుంది. ఆ తర్వాత నాలో ఆ రాజకీయ బీజం అనేది చిన్నప్పటి నుంచే మొదలైంది. ఆ క్రమంలో రంగా గారి బుక్స్ అవి చదవడం జరిగింది. ఎక్కువగా రంగా గారిది ఆయన గాంధీ దీవెనలు, బాపు దీవెనలు,
అనే బుక్ బుక్ చదవడం. Okay. అట్లాగే క్రెడో ఆఫ్ వరల్డ్ ప్రెజెంటెడ్, మ్మ్. అదేవిధంగా మై డిస్టింగ్విష్డ్ పర్సనాలిటీస్ అనే బుక్, మ్మ్. అలాగే ఇంకా చేనేత కాలం గురించి మ్మ్. యుగస్లేవియా దేశ పరిణామాల మీద ఆయన రాసిన బుక్, మ్మ్. ఇలా ఇంకా అనేక కుల వృత్తులకు సంబంధించిన బుక్స్, ఇలా ఆయన రాసిన చాలా గ్రంథాలు మా ఇంట్లో ఉండేవి. రంగా గారు రాసినవి. రంగా గారు ఇంగ్లీష్లో రాసిన, రాసినవి. తెలుగులో రాసిన చాలా గ్రంథాలు ఉండేవి. ఆ తర్వాత ఇంకా నెహ్రూ గారు రాసినట్టే లెటర్స్ టు హిస్ డాటర్, మ్మ్. అదేవిధంగా గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, డిస్కవరీ ఆఫ్ ఇండియా, Okay. ఇలాంటి గ్రంథాలు. అదేవిధంగా అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ ఈ కుల నిర్మూలనకు సంబంధించి మ్మ్. ఇవన్నీ చిన్నప్పుడు నుంచి ప్రభావితం చేసిన మీరు పరిస్థితి. ఫస్ట్ ఎప్పుడు కలిసారు రంగా గారిని? రంగా గారిని నేను అనేక సార్లు కలవడం జరిగింది. అంటే బాల్యంలోనే ఆయన పట్ల ఒక పూజ్యభావం ఉన్నది, అంటే ఒక ఏకలవ్యుడి శిష్యులాగా. ఆ తర్వాత నేను హైదరాబాద్లో రంగా గారిని చాలాసార్లు కలవడం జరిగింది. అట్లాగే అక్కడ వారి స్వగ్రామం నిడుబ్రోలు, మ్మ్. ఇప్పుడు చింతలపూడి, నిడుబ్రోలు, పొన్నూరు, ఈ మూడు ఇప్పుడు కలిసిపోయినాయి. కలిసిపోయి అక్కడ గోభూమి అని ఆయన ఇంటికి నామకరణం చేయడం జరిగింది. ఓకే. రంగా గారు తీవ్రంగా జాతీయ రాజకీయాలలో తీవ్రంగా ఉన్న రోజుల్లో జాతీయ స్థాయిలో రాజకీయ కళాశాల కూడా అక్కడ స్థాపించాడు. మ్మ్. నాకు ఊహ తెలిసి నేను యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఆ రాజకీయ కళాశాల లేదు. అప్పటికే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆ కళాశాలలో శిక్షణ పొందానని చెప్పి స్వయంగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించుకోవడం జరిగింది. ఓకే. అదేవిధంగా రోసయ్య గారు కూడా రంగా గారి శిష్యులు. శిష్యులు, ఓకే. ప్రథమ శిష్యులు ఒకరు ఆ. గౌతు లక్షణ గారు, ఆ. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు, మ్మ్. అంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మామగారు, ఓకే. కాళహస్తి కాళహస్తి. ఆయన మామగారు మ్మ్. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు. అట్లాగే దరూరు వీరయ్య చౌదరి, గరికపాటి సీతారామయ్య, వీళ్ళంతా టొబాకో బోర్డు వైస్ చైర్మన్స్గా చేశారు ఆల్ ఇండియా. అదేవిధంగా మనకి డాక్టర్ యలమంచిలి శివాజీ గారు, బొడ్డే సోమనాథ్ దేశరావు గారు, శంకర్ సత్యనారాయణ గారు, పెద్ద పెద్ద వాళ్ళంతా. వీళ్ళంతా ఇంకా చాలామంది, ఇంకా పెళ్ళకూరు రామచంద్రారెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి ఉండేవాడు. అదేవిధంగా ఒకరేంటి, ఇంకా రంగా గారు మొత్తం ఆంధ్ర, అంటే ఆ రోజుల్లో మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడు రంగా గారు ఆయన ఆక్స్ఫర్డ్లో చదివి ఇక్కడ మద్రాస్ పశ్చిమ కళాశాలలో ఆయన ప్రొఫెసర్గా రావడం, ఎకనామిక్స్ ప్రొఫెసర్గా రావడం, అప్పట్లో మరలా మద్రాస్ ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా కొన్నాళ్ళు ఉండటం. ఆ తర్వాత ఆ క్రమంలో పశ్చిమ కళాశాలలో ఆయన ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ద్రవిడ కజగం వ్యవస్థాపకుడైనటువంటి వ్యవస్థాపకుడైనటువంటి అన్నాదురయ్య గారు ఆయన శిష్యుడు నేను సగర్వంగా ప్రకటించుకోవడం. అదేవిధంగా బ్రిటన్ ప్రధానిగా చేసిన టోనీ బ్లెయిర్ అనుకుంటాను, ఆయన శిష్యుడు నేను చెప్పుకోవడం. అంతగా సింగపూర్ ప్రెసిడెంట్ గా చేసిన ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆయన రంగా గారి శిష్యుడు. అంటే ప్రపంచ స్థాయిలో రంగా గారి శిష్యుడు కెపాసిటీస్ లో రాజకీయాల్లో అనేక గద్దెనెక్కిన వారు ఉన్నారు. ఆయన రాసిన గ్రంథాల ద్వారా అయితేమి, ఆయన ఉపన్యాసాల ద్వారా అయితేమి, ఆయన ముఖ్యంగా జమీందారీ వ్యతిరేక పోరాటం వెంకటగిరి సంస్థానం మీద తిరుగుబాటు చేసినప్పుడు అందుకు ఆ ఉద్యమానికి ఒక పత్రిక కూడా తోడు అవసరం అని చెప్పి నెల్లూరు వెంకటరామనాయుడు గారిని ప్రోత్సహించి జమీందారీ పత్రికని వెంకటరామనాయుడు గారి చేత పెట్టించడం. ఆ పత్రిక జమీందారీ వ్యతిరేక రైతు పోరాటంలో తీవ్రమైన పాత్ర అవలంబించడం. నేటికి 95 సంవత్సరాలు పూర్తయింది ఆ పత్రిక. ఒక వారపత్రిక, ఒక చిన్న పత్రిక ఇప్పటికీ తన మనుగడని నిలబెట్టుకుంటూ కొనసాగడం అనేది మనం హర్షించదగ్గ విషయం. అది మా నెల్లూరు జిల్లాకి చాలా గర్వకారణమైన పత్రిక ఒకప్పుడు పాత తరం భావించేది. తర్వాత కాలగతిలో ఇప్పుడున్న అసలు రీడబిలిటీ పెద్ద దినపత్రికలు నేషనల్ లెవెల్లో లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్న దినపత్రికల పరిస్థితి అగమ్యగోచరంగా మారిన పరిస్థితుల్లో ఆ వారపత్రిక ఇప్పటికీ బతికి పట్టగట్టడం అనేది చిన్న విషయం కాదు. అంటే దాని పునాదులు అలాంటివి కాబట్టి ఒక గట్టి పునాదులతో ఒక చారిత్రక అవసరం కోసం ఏర్పడిన ఆ పత్రిక నేటికి మనుగడ సాగిస్తుందంటే దాని పట్ల ఇప్పటికీ నాలాంటి వాళ్ళు కొన్ని వేలాది మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ జమీందారీ చదవకుండా
ఉండలేని పరిస్థితులు ఉన్నాయి. ఉన్నాయి. ప్రపంచంలో అనేక దేశాలకు కూడా అది పోస్టల్ ద్వారా వెళ్ళేది గతంలో. అదేవిధంగా ఈ 2 రాష్ట్రాలే కాదు, కర్ణాటక, తమిళనాడు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే ఒరిస్సాలో కొన్ని ప్రాంతాలకి ఇట్లా వెళ్ళిన పరిస్థితి జమీన్ రైతు. మరి ఇప్పుడు నెల్లూరు వెంకటరామ నాయుడు గారు అప్పుడు తరాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. ఆ తర్వాత జమీందారీ వ్యతిరేక ఉద్యమంలో వాళ్ళు విజయం సాధించారు. ఆ తర్వాత రంగా గారి స్ఫూర్తితో భారతదేశం అంతా జమీందారీ వ్యతిరేక పోరాటాలు ప్రారంభం కావడానికి రంగా గారి స్ఫూర్తి. సంస్థానాల విలీనం, సర్దార్ పటేల్ ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధాని అయ్యి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత విలీనం అయితే అందుకు స్ఫూర్తినిచ్చింది ప్రొఫెసర్ ఎన్జి రంగా గారు. వెంకటగిరి సంస్థానంతో శ్రీకారం చుట్టి తర్వాత ఆ స్ఫూర్తి యావత్ భారతదేశం రాజుకుంది. ఆ రాజుకున్న తర్వాతనే సంస్థానాల విలీనం మీద జాతీయ కాంగ్రెస్ లో తీర్మానం జరిగింది. ఇది రంగా గారి ఇనిషియేషన్ తో. ఆ తర్వాత అది పెద్ద ఉద్యోగ రూపం దాల్చి భారతదేశం అంతా రాజుకున్న తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ పటేల్ గారి నాయకత్వంలో ఆ సంస్థానాల విలీనం మీద తీవ్రమైన చర్య తీసుకోవడం జరిగింది. అది అసలు విషయం. అందుకు స్ఫూర్తి ప్రదాత ఎన్జి రంగా గారు. అదేవిధంగా కార్ల్ మార్క్స్ ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని నినాదం ఇచ్చాడు. ఈయన ప్రపంచ కర్షకులారా ఏకం కండి అని నినాదం ఇచ్చాడు. కోటి విద్యలో కూటు కోసమే కదా మనం ధరించే వస్త్రాలు కూడా రైతు పండించిన తయారు చేసాయి. మరి ఈ నేపథ్యంలో రంగా గారు రైతు లోకాన్ని దృష్టిలో ఉంచుకొని చేసినటువంటి ఉద్యమాలు భారతదేశంలో ఆయన మా పెద్ద గ్రామీణ నాయకుడిగా ఆయన బాగా గుర్తింపుకు వచ్చాడు. అదేవిధంగా చేనేతకారుల విషయంలో ఆయన తీవ్రంగా పాటుపడ్డాడు. అందుకు ఉదాహరణగా మన చీరాల ప్రాంతానికి చెందిన ప్రగడ కోటయ్య గారిని ఆయన ప్రోత్సహించి, అది అట్లాగే కొండా లక్ష్మణ బాపూజీ గారు, వీళ్ళందరితో ఆయన సన్నిహిత సంబంధాలు. వీరంతా చేనేతకారుల ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చడంలో విశేషంగా కృషి జరపడానికి రంగా గారు ఇచ్చినటువంటి ఉద్యమ స్ఫూర్తి అది ముఖ్య కారణం. అట్లాగే రంగా గారు అనేక గ్రంథాలు ఆంగ్లంలో, తెలుగులో రాశారు. నేను ఇంతకుముందు కొన్ని పేర్కొన్నాను. అదేవిధంగా రంగా గారు ఆ శిష్యులు ప్రపంచం అంతా ఉన్నారు. ఇప్పటికీ కరుడుగట్టిన శిష్య బృందాలు ఉన్నారు. ఇప్పటికీ చాలా వరకు చనిపోయారు. కొంతమంది పూర్తి వృద్ధాప్యంలో ఉన్నారు. పోతే నాలాంటి వాళ్ళు కొంచెం అక్కడక్కడ ఉన్నారు. అయితే ఆయన సేవలు ఇప్పుడు ఎన్జి రంగా గారి పేరుతో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఎన్జి రంగా గారి పేరు నామకరణం చేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలోనే నామకరణం చేయడం జరిగింది. మళ్ళా రాష్ట్రం చీలిన తర్వాత మనం సపరేట్గా ఏపీకి సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రంగా గారి పేరుని ఉంచడం జరిగింది. అదేవిధంగా రంగా గారి పేరుతో కృషి విజ్ఞాన కేంద్రాలు మనకి గుంటూరు జిల్లాలో మనకి నిడుబ్రోల్ నుంచి చెరుకూరు పోయే రూట్లో ఆడ వినాయాశ్రమం అని ఉంది. ఆ వినాయాశ్రమానికి జవహర్లాల్ నెహ్రూ వచ్చున్నారు, గాంధీ గారు వచ్చున్నారు, వినోబాబు గారు వచ్చారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు వచ్చారు. అంత మహనీయులు వచ్చినటువంటి ఆ యొక్క వినాయాశ్రమంలో ఆ వినాయాశ్రమానికి రంగా గారి పేరు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా రంగా గారు బ్రతుకున్నప్పుడే ఆయన విగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా రంగా గారు ఎంత గొప్పవారంటే ఏ పేరు తలిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయో, ఏ పేరు తలుపుకి వస్తే పరవశం చెందుతారు భారతీయులంతా. ఆ నేత సుభాష్ చంద్రబోస్, ఆయన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాష్ట్రానికి చెందినటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గెలిపే నా గెలుపు అని చెప్పి స్వయంగా గాంధీ గారు ప్రకటించిన, రంగా గారు ఇచ్చిన మద్దతుతో సుభాష్ చంద్రబోస్ ఆ రోజు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం జరిగింది. ఆ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ గారు విజయవాడ గారు రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు. తర్వాత ఇంకోసారి మరలా తలపడినప్పుడు రెండోసారి మరలా పట్టాభి సీతారామయ్య గారు గెలిచారు. ఆ ఎన్నికల్లో సుభాష్ గారు ఓడిపోవడం జరిగింది. ఇలా రంగా గారికి నెహ్రూ గారు ఒక దశలో ఉప ప్రధాని దాకా అవకాశాలు ఇచ్చారు. అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి చేయమన్నారు. అదేవిధంగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. అయినా పదవులను తృణీకరించాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తన అత్యధిక కాలం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఘనత ఆయన దక్కించుకున్నాడు గెన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా. ఈ విధంగా రంగా గారిని గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. రంగా గారు అంటే మా పెద్దలు ఆయన అభిమానులు.
నేను ఆయనతో రాజకీయంగా పయనించలేదు. ఆయన పట్ల కలిసిన సందర్భం, ఆయన పట్ల గౌరవభావంతో అప్పుడప్పుడు కలిసేవాడిని. చివరిగా నేను కలిసినప్పటికీ ఆయన తొంటి ఎముక బాత్రూంలో జారిపడిన సందర్భంగా తొంటి ఎముక అప్పుడు రెండోసారి బాత్రూంలో జారిపడ్డాం. మధ్యలో కోలుకున్నాడు. కోలుకున్న తర్వాత కూడా మళ్ళీ కొంతకాలానికి ఇలా ఆయన తొంటి ఎముక ఇరిగినప్పుడు 2 సార్లు వెళ్ళి కలవడం జరిగింది. అంతకుముందు నేను నిడుబ్రోలో కూడా కలవడం జరిగింది. ఇట్లాగే గుంటూరులో ఇట్లా 5 సార్లు ఏమో కలిసాను నేను టోటల్గా. ఆయన ఫోటో ఇప్పటికీ నా రూమ్లో ఇప్పటికీ ఒక గొప్ప వ్యక్తి, లెజెండరీ. పోతే రేపు 7వ తేదీకి 125 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆయన ఆయన జన్మదినోత్సవం పూర్తయి 126వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఆ మహనీయుడు స్మృతికి మీరు ఈ డిబేట్లో ఈ ఇంటర్వ్యూ ద్వారా గుర్తు చేసిన దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. చిరస్మరణీయులు, పాతస్మరణీయులు. అలాంటి మహోన్నత వ్యక్తిని మనం ఇలా స్మరించుకోవడం అనేది గొప్ప విషయం. అవును, అంటే మన తెలుగు జాతి మొత్తం తెలుసుకోవాల్సిన వ్యక్తి. అవునవును. అలాంటి ఉన్నతమైన వ్యక్తిని రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక మహానేతగా, ఆ రోజుల్లోనే ఆయన రాసిన అనేక గ్రంథాలు అని చెప్పాను కదా. హరిజన నాయకుడు అనే గ్రంథాన్ని ఆయన నాటకాన్ని రచించారు. హరిజన నాయకుడు అని అంటే సహపంక్తి భోజనాలు చేశాడు. పోతే అన్ని కులాలని ప్రోత్సహించాడు. బ్రహ్మనాయుడు సహపంక్తి భోజనాలను విన్నాం. అవును, ఆయన ఎవరితో విభేదించినా అది సిద్ధాంతపరమైన విభేదాలే కానీ వ్యక్తిగత విభేదాలు కాదు, లేకపోతే ఎక్కడో వ్యాపారాల దగ్గర ఏర్పడిన విభేదాలు కాదు, రాజకీయాల దగ్గర ఏర్పడిన విభేదాలు కాదు, సైద్ధాంతిక విభేదాలు మాత్రమే. ఆయన పార్టీలు స్థాపించాడు. కృషికార్ లోక్ పార్టీ ఆయన పెట్టాడు. అట్లాగే స్వతంత్ర పార్టీ జాతీయ స్థాయిలో గాంధీ గారి వియ్యంకుడు చక్రవర్తి రాజగోపాలాచారి మనకి ఆఖరి గవర్నర్ జనరల్ గా చేశాడు. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనతో కలిసి అలాగే మినోమ్ మొసాని అనే ఒక గొప్ప మేధావితో కలిసి వీళ్ళందరూ కలిసి స్వతంత్ర పార్టీ పెట్టారు. దాని తొలి అధ్యక్షుడుగా ఈ రంగా గారు పనిచేశారు. పార్లమెంట్లో వీరి పక్షం తరఫున కూడా కొంతమంది పార్లమెంట్ సభ్యులు ఉండేవారు. నెహ్రూ గారిని పార్లమెంట్లో నిలదీస్తుంటే నిలదీసేవాడు బాగా. చక్కగా నెహ్రూ గారు కూడా ఎంతో ఓర్పుతో ఆయన ప్రసంగాలు, అంటే ఆయన ప్రసంగాల్లో సబ్జెక్ట్ ఉంటుందని, స్వార్థం ఉండదని, రాజకీయంగా మాట్లాడదని, పోతే ఎప్పుడు రైతాంగ సమస్యల గురించి, ముఖ్యంగా చేనేతకారులు, ఇతర కుల వృత్తులకు సంబంధించి, అదేవిధంగా గ్రామీణ భారతం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎక్కువగా దృష్టి సారిస్తారు. కాబట్టి అవి నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మీ ద్వారా నేను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఆయన చాలా సంతోషించి ఆయనకు పదవి ఇవ్వాలని ఎన్నిసార్లు ప్రయత్నించిన, అదేవిధంగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా ఆయన ఉపరాష్ట్రపతి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆమె బలి కాకుంటే రాష్ట్రపతి ఏమన్నా అయ్యేవాడు. ఆమె సిక్కు ఆంతరిక భద్రతా దళం చేతిలో హత్య గురైంది కాబట్టి మరి ఆయనకి అవకాశం రాలేదేమో. పైగా ఆయన పదవి వ్యామోహం తక్కువ అయింది. పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎందుకున్నాడంటే అది విశాలమైన వేదిక, యావత్ జాతికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించడానికి పెద్ద దిక్కు కాబట్టి అది అందులోనే సంతోషించేవాడు ఆయన. మిగతా ఏ పదవుల కోసం ఆయన ప్రయత్నం చేయలేదు. పదవులు ఆయన ఎత్తుకుంటూ వచ్చినా తిరస్కరించాడు సున్నితంగా వాటన్నింటినీ. మరి అంతటి విశిష్టమైనటువంటి రాజనీతిజ్ఞుడు, అంతటి గ్రంథ రచయిత, అంత వక్త, వారి 125 సంవత్సరాలు వారి జయంతి ఉత్సవాలు మనం ఘనంగా నిర్వహించుకోవాల్సిన ముగింపు సందర్భం ఉంది. మరి 126వ వయసులో ప్రవేశిస్తున్నాడు కాబట్టి వారికి సందర్భంగా మీరు ఈ విధంగా గుర్తు చేసిన మా PM7 కూడా వారికి ఘనమైన నివాళి అర్పిస్తుందండి. అలాంటి గొప్ప వ్యక్తిని ఈ రోజు మనం స్మరించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందులోనూ మీరు వారిని కలిసి వారితో అలా కొంతకాలం ట్రావెల్ చేశారు. గొప్ప విషయం సార్. చాలా మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్.